ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన నేషనల్ హైవే 65 పూణే మచిలీపట్నం హైవేలో ఎగ్జాక్ట్గా మన నందిగామ ధర 6 లైన్గా డెవలప్ చేసిన బైపాస్ని చూడబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేశానుంటారు. పదండి లోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే మన నేషనల్ హైవే 65 ఉంది కదా, ఈ నేషనల్ 65లోని నందిగామ అయితే వస్తుంది. హైదరాబాద్కి మన విజయవాడకి మధ్యలోని, అంటే మన సూర్యాపేటకి తర్వాత మన విజయవాడకి మధ్యలో వస్తుంది అనుకోండి, అది వేరే విషయం. సో ఇప్పుడు మనం ఈ వీడియోలోని ఏం చూడబోతున్నాం అంటే ఎగ్జాక్ట్గా ఈ నందిగామ బైపాస్ ఉంది కదా, ఈ నందిగామ బైపాస్ని చూడబోతున్నాం. అండ్ అలాగే ఈ నందిగామ బైపాస్ మనకి ఎలా యూజ్ అవుతుందో కూడా తెలుసుకోబోతున్నాం. అండ్ మీకైతే మ్యాప్లో చూపిస్తాను నందిగామ ఎక్కడ ఉంది, నందిగామ బైపాస్ ఎక్కడ ఉంది, అండ్ అలాగే మనం ఈ నందిగామ బైపాస్లో ఎలా ట్రావెల్ చేయాలనేది. సో మరి వెళ్దాం నందిగామ బైపాస్లోకి. చలో. ఇక మనం మ్యాప్లో వెళ్ళినట్టయితే మనకి చాలా క్లియర్ కనిపిస్తుంది కదా, ఇదే పూణే మచిలీపట్నం నేషనల్ హైవే 65. ఈ హైవేలో ఇంపార్టెంట్ స్ట్రెచ్ మన హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు ఉంటుంది. ఎందుకంటే ఇది మన తెలుగు రాష్ట్రాలను కలుపుతుంది కనుక. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలన్నా, హైదరాబాద్ నుంచి విజయవాడ రావాలన్నా ఈ హైవేని ఎక్కువగా యూజ్ చేస్తారు. అలానే ఇంతకుముందు మనం విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్ళాలన్నా కూడా హైవేలో వెళ్ళాలంటే మన విశాఖపట్నం నుంచి డైరెక్ట్గా విజయవాడ వచ్చి విజయవాడ నుంచి ఇలా హైదరాబాద్ అయితే వెళ్ళేవాళ్ళం. సో ఇప్పుడు మన ఖమ్మం దావరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే ఓపెన్ అవబోతుంది కాబట్టి మనం డైరెక్ట్గా ఖమ్మం మీదుగా హైదరాబాద్ అయితే వెళ్ళిపోవచ్చు. అయితే మీకు నేను ఈ వీడియోలో ఏం చూపిస్తా అంటే మన హైదరాబాద్ నుంచి విజయవాడ హైవే ఉంది కదా, ఈ హైవేలోని ఎగ్జాక్ట్గా కొన్ని చోట్ల మనకైతే ఫ్లైఓవర్లు తర్వాత 6 లైన్ డెవలప్మెంట్ అయితే అవుతుంది. అండ్ ఈ హైవే కంప్లీట్గా 6 లైన్ డెవలప్ అవుతుంది అన్నమాట. తొందరలో దానికి కాస్త టైం అయితే పడుతుంది. కానీ దానికన్నా ముందు కొన్ని చర్చెస్లోని మనకి 6 లైన్ డెవలప్ చేస్తున్నారు. అందులో మీకు ఆల్రెడీ నేను సూర్యాపేట దగ్గర, నల్లబండగూడెం దగ్గర, ఇంకా మీకు ఇటు చిట్యాల దగ్గర, ఇంకా చోటుపల్లి దగ్గర ఈ ఏరియాస్లోనే చూపించాను అనమాట డెవలప్మెంట్ని. అండ్ ఈరోజు వీడియోలో మీకు ఎగ్జాక్ట్గా ఎక్కడ చూపిస్తా అంటే మన నందిగామ ఉంది కదా, నందిగామ దగ్గర బైపాస్ అయితే ఉంటుంది. ఈ బైపాస్ ఎలా ఉంటుంది అండ్ ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది అండ్ కంప్లీట్గా ట్రావెల్ చేస్తే ట్రావెల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, ఈ విషయాలన్నీ మనం అయితే ఈ వీడియోలో తెలుసుకుంటాం. మరి ఇప్పుడు ఈ నందిగామ బైపాస్ని విజువల్స్లో చూడడానికి వెళ్దామా? చలో. ఫ్రెండ్స్, చూస్తారు కదా, మీకైతే మ్యాప్లో చాలా క్లియర్గా నందిగామ బైపాస్ని చూపించాను. అండ్ అలాగే నందిగామ బైపాస్ ఎలా వెళ్తుంది, ఈ విషయాలన్నీ కూడా మీకైతే చాలా క్లియర్గా మ్యాప్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు మనం అయితే విజువల్స్ చూడబోతున్నాం. మరి చూద్దామా? చలో. ప్రస్తుతం మనం అయితే ముందు చూస్తున్నాం కదా, ఇదే నేషనల్ హైవే 65. ఆ లెఫ్ట్లో మీకు కనిపిస్తుంది చూసారా, చిన్న రోడ్ లాగా. ఇది చిన్న రోడ్ అని ఉంటుంది కానీ 4 లైన్ హైవే. అండ్ ఈ హైవేలో కూడా ట్రాఫిక్ గట్టిగా ఉంటుంది అనమాట. మీరు చూస్తున్నారు కదా వెహికల్స్ అని ఎలా వెళ్తున్నాయి అనేది. సో ఇప్పుడు మనం చూడబోయే ప్లేస్ అయితే మన నందిగామ. ముందు మనకు కనిపిస్తుంది కదా, ఆ ఊరంతా కూడా నందిగామ అనమాట. అండ్ పచ్చని చెట్లతో ఎంట్రన్స్ అయితే వేస్తుంది. ఈ ఎంట్రన్స్ దాటగానే మనకైతే ఫ్లైఓవర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ ఫ్లైఓవర్ ప్రస్తుతం అయితే ఓపెన్ అయింది. మేము వెళ్ళినప్పుడు ఈ ఫ్లైఓవర్ ఇంకా క్లోజ్లో ఉంది. సో ఈ ఫ్లైఓవర్ మీదుగా మనం డైరెక్ట్గా సిటీలోకి వెళ్లకుండా వెళ్ళిపోవచ్చు. ఈ ఫ్లైఓవర్ ఎందుకు కన్స్ట్రక్ట్ చేశారంటే సిటీలోకి ఎవరైతే వెళ్ళాలనుకుంటారో వాళ్ళు లెఫ్ట్ తీసుకుని అలా ఆ ముందు కనిపిస్తుంది కదా అండర్ పాస్ ద్వారా మీరు అలా నందిగామ అయితే వెళ్ళొచ్చు. కానీ మనం హైవేలో డైరెక్ట్గా వెళ్ళిపోవాలనుకుంటే ఫ్లైఓవర్ మీదుగా డైరెక్ట్గా వెళ్ళి ఈ బైపాస్లో నందిగామ ఊర్లోకి వెళ్లకుండా నందిగామ ట్రాఫిక్ని అవాయిడ్ చేసుకుంటూ మనం డైరెక్ట్గా హైదరాబాద్ అయితే వెళ్ళిపోవచ్చు. అంటే మనకి హైదరాబాద్ ముందు కన్నా చాలా ఊర్లు వస్తాయి, కానీ మనం వెళ్ళేది టువర్డ్స్ హైదరాబాద్ వైపు కాబట్టి హైదరాబాద్ వైపు అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు. అయితే ఇప్పుడు మనం ఈ బైపాస్లో ట్రావెల్ చేస్తాం కదా, ఈ బైపాస్ మొత్తం మనకి 10 లైన్ హైవేలా ఉంటుంది. ఎందుకంటే మిడిల్లో మనకి 6 లైన్ హైవే అండ్ లెఫ్ట్లో రైట్లో మనకైతే 4 లైన్ ఉంటుంది. అటువైపు 2 లైన్, ఇటువైపు 2 లైన్, అవి సర్వీస్ రోడ్స్. అండ్ మిడిల్ రోడ్లో మనకి మెయిన్ క్యారేజ్ వే అయితే వస్తుంది. సో మిడిల్ లైన్లో 6 లైన్ ఉండడం వల్ల మనకి ఈ రూట్లో పెద్దగా ట్రాఫిక్ కనిపించదు. ఎందుకంటే 6 లైన్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి కంప్లీట్గా లెఫ్ట్లో హెవీ వెహికల్స్ వెళ్తే, మిడిల్లో మనకి ఒక స్పీడ్లో మెయింటైన్ చేసుకుని వెళ్తే, రైట్ సైడ్లో ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్తారు. ఈ లేన్ డిసిప్లిన్ ఫాలో అయితే మ్యాక్సిమం ట్రాఫిక్ అనేది ఉండదు. కానీ ఇక్కడ మనకి ప్రాబ్లం ఏమవుతుందంటే చాలామంది ఈ లేన్ డిసిప్లిన్ని ఫాలో అవ్వరు. దానివల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి, ట్రాఫిక్ కూడా పెరుగుతుంది. సో మ్యాక్సిమం మీరు ఎప్పుడు వెళ్ళినా హెవీ వెహికల్స్ అన్నీ కూడా లెఫ్ట్లో వెళ్తాయి. అండ్ అలాగే మిడిల్లోని ఒక స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తారనమాట. అంటే ఆ హైవే యొక్క స్పీడ్ 80 అయితే 80, 100 అయితే 100 ఆ స్పీడ్లో వెళ్తారు. రైట్ సైడ్లో మీరు ఎప్పుడైనా వెహికల్ని ఓవర్టేక్ చేయాలనుకుంటే ఆ వెహికల్ని ఓవర్టేక్ చేయడానికి ఆ రైట్ లైన్ యూజ్ చేస్తారు. ఆ విధంగా మనకైతే
ఈ 3 లేన్ యూజ్ అవుతుంది. సో మ్యాక్సిమం అందరూ ఇలానే యూజ్ చేస్తే డెఫినెట్గా మనకి ట్రాఫిక్ ఉండదు, ప్రమాదాలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అండ్ ఆటోలు, బైక్లు ఈ హైవేలోకి రాకుండా ఉండడానికే లెఫ్ట్లో రైట్లో సర్వీస్ రోడ్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. ఆ సర్వీస్ రోడ్స్ ఉండడం వల్ల ఈ ఆటోలు, బైక్లు మ్యాక్సిమం ఈ హైవేలోకి రావు. ఏవైతే మోస్ట్లీ వెళ్తాయి కదా, హైదరాబాద్ వెళ్తాయో వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు కూడా మ్యాక్సిమం హైవేలోకి అయితే రారు. దానివల్ల ఏం జరుగుతుందంటే ఈ బైకర్స్ వాళ్ళు కానీ లేదా ఈ ఆటోస్ వాళ్ళు కానీ మనకి ప్రమాదాలు జరిగే అవకాశాలు తగ్గుతాయి. ఎందుకంటే లోకల్గా వెళ్ళే ఆటోలు మ్యాక్సిమం ఊర్లోకి వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఊర్లోకి వెళ్ళడం వల్ల వాళ్ళు మ్యాక్సిమం ఎగ్జిట్ అవ్వడానికి వెతుకుతూ ఉంటారు. మ్యాక్సిమం ఎగ్జిట్ ఉండవు కాబట్టి వాళ్ళు ఎగ్జిట్ అవ్వలేరు కాబట్టి మ్యాక్సిమం హైవేలోకి అయితే రారు. సో ఒకవేళ తెలియకుండా వచ్చినా కూడా కొంచెం ఇబ్బందే. మ్యాక్సిమం ఈ బైపాస్లోకి రాకుండా సర్వీస్ రోడ్లో వెళ్ళడం చాలా ఉత్తమమైన పని. అండ్ అలా మనకి సర్వీస్ రోడ్లో వెళ్ళడం ఎలా అవుతుందంటే మనకి మెయిన్ క్యారేజ్ వేలో ట్రాఫిక్ అనేది తగ్గుతుంది. అండ్ అలాగే కంప్లీట్గా మనకైతే ట్రాఫిక్ ఫ్రీ రోడ్ అయితే ఉంటుంది. ఈ బైపాస్ అవడం వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి నందిగామకి. ఎందుకంటే నందిగామ ఊర్లో కూడా ట్రాఫిక్ అనేది తగ్గుతుంది. ఈ బైపాస్ కానీ లేకపోయింది అనుకోండి, ఏమవుతుందంటే నందిగామ ఊర్లోంచి వెహికల్స్ అనేవి వెళ్ళాలి. సో ఊర్లోంచి వెళ్ళాయంటే ఏం జరుగుతుంది, ఆ ఊర్లో మొత్తం ట్రాఫిక్ పెరుగుతుంది. అండ్ చిన్న చిన్న రోడ్లు ఉండడం వల్ల కూడా చాలా ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అండ్ మరి ఎన్ని వెహికల్స్ అన్నీ కూడా ఊర్లోంచి వెళ్ళాయంటే ఆ ఊర్లో ట్రాఫిక్ అనేది అండ్ అలాగే ట్రాఫిక్ పొల్యూషన్ ఎలా ఉంటుందో ఆలోచించండి. అండ్ ఇంకా మనకి ఇంతకు ముందు నుంచి బైపాస్ ఉండేది, కానీ ఈ బైపాస్ని 6 లేన్ చేయడం వల్ల ఇంకా మెయిన్ బెనిఫిట్ అయింది. ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ లేకుండా అయింది. అండ్ అలాగే లోకల్ పీపుల్ కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, అంటే ఆ బైపాస్లో వెళ్ళాలనుకున్న వాళ్ళు బైపాస్ సర్వీస్ రోడ్లో ఈజీగా వెళ్తారు. అండ్ అలాగే మనకి ఈ హైవేలో వెళ్ళే వాళ్ళు డైరెక్ట్గా హైదరాబాద్ వెళ్తారు కదా, వాళ్ళు కూడా డైరెక్ట్గా హైదరాబాద్ హైవేలో వెళ్ళిపోతూ ఉంటారు. సో దానివల్ల కూడా మనం ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంది. అండ్ ఇంకా మనకి లెఫ్ట్లో రైట్లో వెహికల్స్ వెళ్తున్నాయి కదా, ఆ సర్వీస్ రోడ్లోని అవి లోకల్ వాళ్ళు యూజ్ చేస్తారు. ఈ విధంగా ఈ బైపాస్ నందిగాంకి చాలా బెనిఫిట్ని తీసుకొచ్చింది. అండ్ ఈ బైపాస్ ఓపెన్ అయ్యి చాలా సంవత్సరాలు అవుతుంది. అండ్ ఈ హైవేలో కూడా చాలా వెహికల్స్ అనేవి వెళ్తూనే ఉన్నాయి. కొన్ని చోట్ల రీసెంట్గా కొన్ని డెవలప్మెంట్ చేశారు. అండ్ ఈ బైపాస్ని ఎందుకు చూపించానంటే ఈ నందిగాంకి చాలా బెనిఫిట్ తీసుకొచ్చింది. అండ్ అలాగే ఈ బైపాస్లో లేన్ డిసిప్లిన్ ఎలా ఫాలో అవ్వాలి, ఈ విషయాలన్నీ మీకు చెప్పడం కోసమే ఈ వీడియో నేను చేస్తాను. అలానే ఈ NH65లోని కొన్ని చోట్ల 6 లేన్ అయితే ఉంది. ఆ 6 లేన్ ఎక్కడెక్కడ ఉందని తెలుసుకోవడానికి కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది. అంటే మీరు అబ్జర్వ్ చేయొచ్చు, స్టార్టింగ్లో మనం 4 లేన్లో వచ్చి తర్వాత అలా 6 లేన్లో ముందుకైతే వెళ్ళాం. అండ్ మళ్ళీ మనం చివరికి వెళ్ళిన తర్వాత అది 4 లేన్గా మారుతుంది. సో సర్వీస్ రోడ్స్ కూడా ఎండ్ అవుతాయి. ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. బట్ తొందరలో అదంతా కూడా చేంజ్ అవుతుంది అనమాట. ఎక్కడైతే 4 లేన్ ఉందో అదంతా కూడా 6 లేన్గా మారి అండ్ మొత్తం ట్రాఫిక్ అనేది తగ్గుతుంది. అండ్ అలాగే ప్రమాదాలు కూడా జరిగే అవకాశం తగ్గుతుంది. ఫైనల్గా మనమైతే కంప్లీట్గా బైపాస్ని దాటుకుని ముందుకైతే వస్తే మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఆ ముందున మళ్ళీ 4 లేన్ అయితే అయిపోయింది. అండ్ ఇంకా ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఇటువైపు కూడా మనకు అండర్ పాస్ అయితే కనిపించింది. అండర్ పాస్లోంచి అటు నుంచి మనకి ఆ హైవేలో కనెక్ట్ అవ్వడానికి ఊర్లోంచి వచ్చే వెహికల్స్ అని కూడా అలా వచ్చే హైవేలో కనెక్ట్ అవుతాయి. సో మీరు చూసారు కదా, మనం కంప్లీట్గా 5 కిలోమీటర్స్ వరకు ట్రావెల్ చేసుకుంటూ వచ్చాం అనమాట. 5.5 to 6 కిలోమీటర్స్ వరకు ట్రావెల్ చేసుకుంటూ వచ్చాం. అండ్ మొత్తం నందిగాం బైపాస్ని అటువైపు నుంచి ఇటువైపు నుంచి కంప్లీట్గా చూసాం. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు వెహికల్స్ అనేవి ఎలా వెళ్తున్నాయి అనేది. అండ్ మిడిల్లో మనం చూస్తున్నట్లయితే వెహికల్స్ రేంజ్ స్పీడ్లో వెళ్తూ ఉంటాయి. అండ్ ఈ బైపాస్ దాటగానే మనకి మళ్ళీ 4 లేన్ స్టార్ట్ అవుతుంది. మ్యాక్సిమం బైపాస్ ఎండింగ్ పాయింట్కి వస్తే మాత్రం కొంచెం వెహికల్స్ని స్లో స్పీడ్ చేయండి, అంటే రెడ్యూస్ చేయండి స్పీడ్ని. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఆ హైవే ఒక్కసారిగా మనకి 4 లేన్ కనెక్ట్ అవుతుంది. అండ్ లెఫ్ట్లోంచి వచ్చే వెహికల్స్ అన్నీ కూడా అలా రైట్ కనెక్ట్ అవుతున్నాయి. సో దానివల్ల కూడా మనకి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. సో బైపాస్ ఎండింగ్ పాయింట్ రాగానే మ్యాక్సిమం స్లో చేస్తారు అనుకుంటున్నా. సో ఫైనలీ మీకైతే మన నందిగాం బైపాస్ని చూపించాను. 4 లేన్ స్టార్ట్ అయ్యి మళ్ళీ 4 లేన్తో వీడియో అయితే ఎండ్ చేస్తున్నా. వీడియోలో మొత్తం 6 లేన్ విత్ సర్వీస్ రోడ్స్ చాలా బ్యూటిఫుల్గా మీకైతే విజువల్స్ చూపించాను అనుకుంటున్నాను. మరి ఇంకా వీడియోని ఎండ్ చేద్దామా? ఫ్రెండ్స్ చూస్తారు కదా, మీకైతే చాలా క్లియర్గా నందిగాం బైపాస్ చూపించాను. అండ్ అలాగే అక్కడ వర్క్ ఏం జరగట్లేదు, బట్ ఆ బైపాస్ అయితే ఇంతకు ముందు నేను వెళ్ళినప్పుడు కన్స్ట్రక్షన్ అవుతూ ఉండింది, ఇప్పుడు ఓపెన్ అయిపోయింది. ఇదంతా కూడా మీకు చాలా క్లియర్గా చూపించాను అనమాట, ఆ బైపాస్ ఎలా ఉందనేది. సో మరి విజువల్స్ ఎలా ఉన్నాయి మీరే కామెంట్ తెలియజేయాలి. మనైతే వీడియోని ఎక్కడ దాన్ని చేస్తున్నాం. మీకు కనుక వీడియో నచ్చితే తెలుసుగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి. అలానే ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ ఆల్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.